ట్రోల్ చేయటం ఎందుకంటేనండి, ఆవిడని తగ్గించాలి లేదా కించపరచాలన్న ఉద్దేశంతో చేస్తే పర్సనల్‌గా ఫ్యామిలీ అటాక్ చేస్తారు. ఆవిడ ఆ విధంగానైనా తగ్గి బాధపడైనా సరే ఇంకా ఆ విషయాలు ఎత్తరేమోనన్న కొంతమంది ఉద్దేశం అలా ఉంటది. యాక్చువల్‌గా ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు కొన్ని బళ్ళు తోలుతున్నామండి మనం. హోండా బండి గాని, హీరో గాని లేదా బజాజ్ బళ్ళు ఇవి తోలుతున్నాం. అవి కూడా చాలా యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు ఆ బళ్ళ మీద ఉన్న మనం ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నామా? కేసులేస్తున్నామా? లేదు. మరి అది కూడా అటువంటి పెద్ద తప్పే ఒక విధంగా లెక్కేస్తే, లాజికల్‌గా చూస్తే. అటువంటిది దాన్నెవరు పట్టించుకోకుండా కేవలం మూగజీవాలనే చంపేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడిన మాటలనైతే నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. అలాగే ఆవిడ మాటలో ఎంత వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇంకో విధంగా లెక్కేస్తే మనం ఆదివారం లేదా మంగళవారం వస్తే ఎన్నో మూగజీవాలను మనం చంపు తినేస్తున్నాం. ఒక మేకలనవ్వచ్చు లేదా ఎద్దులు కొంతమంది తినేవాళ్ళుంటారు. గొడ్డు మాంసం తినేవాళ్ళుంటారు. వాళ్ళెంతో ఎన్నో మూగజీవాలని చంపుకు తినేస్తున్నారు. అది కూడా ఒక విధంగా వీళ్ళ లెక్క ప్రకారం చెప్తే తప్పే. అంటే సృష్టి ప్రకారం మనం తినడానికి ఉపయోగపడే జంతువైతే అది తప్పు కాకపోవచ్చు గానీ, వాస్తవానికి ఒక మూగజీవాలని చంపడం విషయం వస్తే గనక అది ఖచ్చితంగా తప్పే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నానంటే నేను, మనం ఒక్కోసారి బళ్ళ మీద వెళ్తున్నాం. ఎనకాల బళ్ళు కుక్కలవి తరుముకుంటూ వచ్చేస్తాయి. కుక్కలు తరుముకుంటూ వచ్చి మనల్ని కంగారు పెడతాయి. ఒక విధంగా భయపడతాం కూడా. ఇంక ఫాస్ట్‌గా తోలడానికి చూస్తాం. ఒకవేళ ఆగితే గనక మనల్ని కరిచేయడానికో లేదా గట్టిగా దాడి చేయడానికో అవి ప్రయత్నిస్తాయి. ఆ విషయంలో మనం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరవుగా హాస్పిటల్ పాలైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో పిల్లలు కూడా హాస్పిటల్ పాలై కొంతమంది చనిపోయిన రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయినోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇటువంటి మూగజీవాల్ని సంరక్షించాలి, కాపాడాలి అనుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇలాగ కరవబడ్డ బాధితులను కూడా ఎవరన్నా రక్షిస్తే బావుండన్నది నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. వాళ్ళనెవరు చూస్తారు మరి? మూగజీవాలను రక్షించాలి కరెక్టే, నేను కాదంటలేదు. అదే సమయంలో ఈ కుక్కల కరువుగా బాధించబడ్డ చాలామంది జనాలు హాస్పిటల్ పాలై మందులకి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళున్నారు. వాళ్ళని కూడా కాపాడేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచిదన్నదే. వీళ్ళు కూడా ఆ చర్యలు తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎవరైతే మూగజీవాల గురించి మాట్లాడతారో ఇప్పుడు ఇలా వాళ్ళే. సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఆ! దీని మీద ఫైట్ చేయడం అనేది అంటే మరిన్ని రోజుల్లో చూడొచ్చా నెక్స్ట్ రాబోయే రోజుల్లో? కొంచెం ఫైట్ చేయడం జరుగుతుందండి. ఫైట్ చేయడం జరుగుద్ది కానీ ఇది పూర్తిగా సాల్వ్ అవుద్దని నేను అనుకోవట్లే. ఎందుకంటే వీధి కుక్కల్ని అంటే పెంపుడు కుక్కల్ని మన ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కల మీద ఉన్నంత శ్రద్ధ, భక్తి లేకపోతే ప్రేమ వీధి కుక్కల మీద ఎవరికీ ఉండదు. ఒక విధంగా లెక్కేయాలంటే రష్మి గౌతమ్ గారు మాట్లాడిన మాటల్లో ఆవేదన ఉంది. మంచి అర్థం ఉంది. ఎందుకంటే ఆవిడ కరోనా సమయంలో కేవలం మూగ జీవాలకి అంటే కుక్కలకి ఎన్నో రోజులు అంటే కరోనా సమయం అన్ని రోజులు కూడా ఆవిడ అన్నం వండి పెట్టి అన్ని కుక్కలకి పెట్టారు ఆవిడ ఏరియాలో. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేస్తే మంచిదే. అంటే కుక్కలు యాక్చువల్‌గా మనకి మీదకొచ్చి కరుస్తాయని కాదు. కానీ కరవుగా వచ్చిన ఆటిల వలన భయపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఈ మూగజీవాలను పరీక్షించాలనే వాళ్ళు ఎవరన్నా వచ్చి సానుకూలంగా స్పందించి వాళ్ళకి కూడా ఏదైనా మంచి చేసే విషయం ఆలోచిస్తే మంచిదనేది నా ఉద్దేశం. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. చెప్పండి రేణుదేశాయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కుక్కలకు సంబంధించి. మీ చాలా అభిప్రాయం నెగెటివ్ ఏంటి? అయిపోతున్నారు ఆ మాట్లాడిన మాట తీరు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? బానే స్టాండ్ తీసుకున్నారు. సమాజంలో జరిగే అన్నిటి గురించి మాట్లాడారు. బట్ ఎందుకు అంత నెగెటివ్ చేస్తున్నారు? ఏం మాట్లాడారమ్మా ఆమె? ఏం మాట్లాడారు? ఒక్కసారిగా రిపోర్టర్ క్వశ్చన్ అడిగేపాటికి ఆ మొహం మాడిపోయింది. ఆమె ఏదేదో చెప్పాలనుకున్న విషయాలు మొత్తం మింగేసింది. ఇక ఏదో 4 తిట్టాలనే రకానికి వచ్చేసి 4 మాటలు ఏదో అనకూడని మాటలు అనేసింది. జనం చేత తిట్లు పడుతుంది. నిన్న బయటకు వచ్చింది మళ్ళీ. నేను క్షమించండి, నేను అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడాను అంటుంది. మళ్ళీ ఇవాళ వచ్చింది నేను కుక్కల గురించి పోరాడతాను అని అంటుంది. ఏంది ఆ మాటలు, ఏంది ఆ విధానం ఏందమ్మా? ఏదైనా మాట్లాడే విధానం ఉందంటే ముందైనా తెలియకపోతే మాట్లాడదాం, కుదరకపోతే రాసుకునైనా వచ్చి మాట్లాడితే మర్యాద అనేది ఉంటుందమ్మా. అక్కడున్న ఒక జర్నలిస్ట్ మీద అంటే ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయంట, ఆయననే కొట్టడానికి వెళ్ళారంట నిన్న ప్రెస్ మీట్ లో. విషయం తెలుసా? ఆ విషయం తెలియలేదమ్మా. మరి ఆయనే కొట్టడానికి వెళ్ళారంటే అమ్మా ఆమె మాట్లాడిన విధానం ఎట్లా అనిపించింది అంటే అమ్మా, కుక్కల గురించి మాట్లాడింది. కుక్కల వాళ్ళతో మళ్ళీ మొగాళ్ళతో జోలికి వెళ్ళిపోయింది. మొగాళ్ళ మీద చర్యలు అనే ఒక మాట అనేపాటికి ఎవరికైనా కోపం వచ్చిందమ్మా. వాళ్ళు రిపోర్టర్లు, సీనియర్ రిపోర్టర్లు ఎవరు ఊరుకుంటారమ్మా? కామన్ మ్యాన్లు మనమే కింద బండబూతులు పెడుతున్నారు కామెంట్లు. మరి ఊరుకుంటారా చెప్పు? అవన్న మాటకి ఏంటంటే తెలియక మాట్లాడింది. ఫస్ట్ ఒకసారి మీటింగ్ కాబట్టి కొద్దిగా ఏంటంటే మాట్లాడిన విధానాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడినట్టు వేసుకునేవాళ్ళు మనోళ్ళు. కాబట్టి కామన్ గా తీసుకుంటున్నారు ఎవరైనా కానీ. యాంకర్ రష్మి కూడా ఆవిడ కూడా కొంచెం మాటలు స్లిప్ అయినట్టుగా కనిపిస్తా ఉన్నారు. విన్నారా ఆవిడ మాట? నేనేం లేదమ్మా ఆమెను మాట్లాడాను. రేణుదేశాయ్ గారు ఎలా అయితే మాట్లాడారో అదే విధంగా ఆవిడ కూడా కుక్కల గురించే మాట్లాడకుండా మనుషుల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడతారు. ఏం లేదమ్మా, శిక్షలు పడతలేదు, పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అనే ఫీలింగ్ లో ఉంటున్నారమ్మా.
పోలీసులు తీసుకునే చర్యలు అన్ని పబ్లిసిటీ చేయకూడదు కాబట్టి మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కంట్రోల్లో ఉంటుంది. పోలీసుల్ని తక్కువ అంచనా వేయద్దమ్మా. మనకున్న పోలీసులు, మనకున్న ఆర్మీ ఏ దేశంలో లేదు. రీసెంట్ గా ఏదో దేశంలో అల్లకొలం అయిపోయింది. దొరికినట్టు లాక్కెళ్తాము. ఏంది ఎంత రభస అయిందో. ఆ రభస చూసైనా మన పోలీసులకి గౌరవం అనేది ఇవ్వాలి. జరుగుతున్న అన్యాయాలు నిలబడుతున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు, వాళ్ళకి తగిన శిక్షలు అనేవి పడుతున్నాయి. ఏమి జరగట్లేదు, వాళ్ళ మీద ఏం జరగట్లేదు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే చిన్నాళ్ళకు కూడా పోలీసు అనే వాళ్ళకి ఒక ఆదరణ అనేది తగ్గిద్దని మా బాధ అమ్మ. అంటే నిజామాబాద్ లో వరుసగా కొన్ని వందల కుక్కల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీ పరంగా 500 కుక్కల్ని చంపడం కరెక్టా కాదా మీ పరంగా? అది ఇంకా పూర్తిగా డేటా బయటికి రాలేదమ్మా. నువ్వు 500 అంటున్నావు కానీ వాళ్ళు 50 60 అదేదో వైరస్ సోకింది, దాని వల్లే వాటి మీద చర్యలు తీసుకున్నారు, దానికి తగ సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్ గా ఒకడు వీడియో పెడతాం నేను చూశాను. వైరస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక కుక్క పక్కన వాళ్ళని అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇంతకు ముందు అంటే కొరుకుంటుంది లేదా ఏదో ఒకటి మీద దగ్గర రావడం అలాంటివి చూసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటి మీదనే కదా చర్యలు తీసుకునేది. మరి అదే కదమ్మా ఇప్పుడు అడుగుతున్నాను, అట్లా చంపడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అమ్మా చంపట్లేదమ్మా, మీరు అనుకుంటారు. నేను అంటున్నా ఆమె చెప్పినట్టు ఏందో చంపేయట్లేదు. కుక్కలు నాకు అప్పుడు ఆ వైరస్ వచ్చింది కాబట్టి అక్కడ చంపారు, ఇక్కడ చంపడం అనేది జరగట్లేదు. కుక్కల పళ్ళు పీగడం కానీ వాటికి కొరకుండా ఏదో ఒకటి అదేదో ఇండేషన్లు ఉంటాయి, ఆ ఇండేషన్లు ఇచ్చేసి పక్కన వదిలేయడం చాలా చోట్ల జరుగుతుంది. కుక్కల్ని పట్టుకెళ్తున్నారు, వాటిని చంపేస్తున్నారు, కోసేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది రాంగ్. అది గతంలో సదా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి లేదా అదే ఇన్స్టా లైవ్ లోకి వచ్చి కూడా ఆవిడ ఏడవడం జరిగింది కుక్కల మీద. సో మరి చాలా టాపిక్స్ ఉన్నాయి కదా మాట్లాడుకోవడానికి, వాటి మీద ఎందుకు ఇలాంటి వాళ్ళు మాట్లాడట్లేదు, ఎందుకు ఫైట్ చేయట్లేదు? వాళ్ళు ఏం మాట్లాడినా మీదకి వచ్చింది అనే భయంతో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు. కానీ ఈ కుక్కలే ఎవరు పట్టించుకోరలే అని అనుకున్నారు. కానీ ఆ కుక్క వల్ల మా మగాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఏటేటో వెళ్ళిపోయింది విషయాలు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు బండబూతులు తిడుతున్నారు. అట్లాగే అవుతుంది. ఇప్పుడు ఒక విషయం మాట్లాడదామని నిన్న వచ్చింది ఆమె, మరి పూర్తిగా రాసుకుని వచ్చి గట్టిగా మాట్లాడలేకపోతుంది కదా. మీరు రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగేపాటికి ఇక మైండ్ మొత్తం తిరిగిపోయినట్టు, ఏది తాగిన వాళ్ళు గిరా తిరుగుతారంటారు చూసావా, అట్లా ఆమె పరిస్థితి అయిపోయింది. ఇంకేం మాట్లాడింది చెప్పాము, 4 తిట్లు గోవా తిట్టేసింది, వెళ్ళిపోయింది. ట్విట్టర్లో ఏందో మళ్ళీ మాట్లాడుతుంది. అది రాంగ్. అది మొగాళ్ళ జోలికి వెళ్తాం ఎందుకు? రాంగ్ కదా. శిక్షలు పడతలేదని పోలీసుల జోలికి వెళ్తాం ఏంది? రాంగ్ కదా. తప్పు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? నీ పక్కన నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వెళ్ళు, నువ్వు తప్పు చేశారని అంటున్నావు, నీ పక్కన ఎవరైనా ఉండారా? ఎవరు లేరు కదా. తప్పు చేసిన వాళ్ళు ఉంటే నువ్వు ఊరుకుంటావా? నీ పక్కన ఎవరైనా తప్పు చేశారు అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? మరి అది ఎవరు ఊరుకోరమ్మా. నువ్వు 2 రోజులు భరిస్తావు, తప్పు చేసినట్టు పక్కన ఉంటే 1 రోజు భరిస్తావు, 2 రోజులు భరిస్తావు, 3వ రోజైనా పోలీసులకు చెప్పడం ఏదో సమాచారం అనేది కంపల్సరిగా ఇస్తావు. ఆవిడ ఏమంటుందంటే క్లియర్ గా, నేను ఇన్ని మాట్లాడినా కదా, సో ఖచ్చితంగా నన్ను అయితే ట్రోల్స్ చేస్తా ఉంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు, సో అది నాకు ఫలక్నే పడతా అన్నట్టుగా ఆవిడ క్లియర్ గా మెన్షన్. మేము కూడా అట్లాగే, నీకు పడినా పడకపోయినా కానీ నువ్వు అన్న మాటకి తగ్గట్టు సమాధానాలని మేము కింద ఇస్తున్నాం అనేటట్టే కామెంట్లు వస్తున్నాయి అమ్మ.